ఓం శాంతి. బాబా చెప్తున్నారు, పాఠశాల యొక్క మొట్టమొదటి పాఠం ఏంటి అని అడుగుతున్నారు. ప్రశ్నలు సమాధానాలు రెండు బాబానే చెబుతున్నారు. మన పాఠశాల యొక్క ముఖ్య పాఠం ఏంటంటారు. బాబా సమాధానం ఏం చెబుతున్నారంటే, మిమ్మల్ని మీరు మరజీవగా తయారు చేసుకోవటం. మరజీవ అంటే అర్థం తమ దేహంతో, మిత్ర సంబంధికులతో, పాత ప్రపంచంతో చెప్పవటం. ఈ మొట్టమొదటి పాఠం చేశారా అని అడుగుతున్నారు. ఏం చెబుతున్నారు? అక్కడ ఉన్న పరివారం ఏం చెప్పారంటే, సంస్కారాలతో అయితే మరజీవా కావలేదని చెప్పారు. బాబా ఏం చెబుతున్నారంటే, ఎప్పుడైతే ఎవరైనా మరణిస్తే అప్పుడు వారి యొక్క సంస్కారాలు కూడా ఖతమైపోతాయి. ఇక్కడ కూడా పాత సంస్కారాలను ఎందుకు గుర్తు తెచ్చుకోవాలంటున్నారు. ఎప్పుడైతే రెండవ జన్మ తీసుకున్నారో అప్పుడు పూర్వజన్మ విషయాలన్నీ ఖతమైపోతాయి. ఇది మొదటి పాఠం, మరజీవాగా అవటానికి అంటున్నారు. మరజీవాగా అవటమే మొట్టపాఠం అని బాబా చెప్తున్నారు. దీన్ని చాలా పక్కా చేయాలి. పాత సంస్కారాలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఏ విధంగా అవ్వాలంటే, ఇప్పుడు అసలు అవేంటో మాకు తెలియదు, ఆ విధంగా తయారవ్వాలని అంటున్నారు. అవన్నీ మావి కాదు, శూద్రుల యొక్క సంస్కారాలు. నేను ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి కాబట్టి ఆ శూద్రుల యొక్క సంస్కారాలు మనవి కాకూడదు అంటున్నారు. ఇతరుల యొక్క సంస్కారాన్ని మీరు ఎందుకు తెచ్చుకుంటున్నారు? ఇతరుల వస్తువుని మీదుగా ఎందుకు చేసుకుంటున్నారు? ఒకవేళ అలా తీసుకుంటే వారిని ఏమని అంటారు? దొంగ అని అంటారంటున్నారు. ఇప్పుడు దొంగతనం ఎందుకు చేయాలి? ఇది శూద్రుల యొక్క సంస్కారం, బ్రాహ్మణులు కాదు. శూద్రుల యొక్క వస్తువుని బ్రాహ్మణులు స్వీకరించకూడదు. ఒకవేళ ఎవరన్నా ఇతరుల యొక్క వస్తువుని పట్టుకున్నారంటే ఏం చేస్తారు? అప్పుడు వెళ్ళి స్నానం చేస్తారు. కాబట్టి శూద్రుల యొక్క సంస్కారాలు బ్రాహ్మణులు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలంటారు? బయట లౌకికులను ఎవరైనా ముట్టుకుంటే శూద్రులు వెళ్ళి బ్రాహ్మణుల్ని ఏం చేస్తారు? వాళ్ళు వెళ్ళి స్నానం చేస్తారు. అలానే ఇక్కడ కూడా బ్రాహ్మణులు శూద్రుల యొక్క సంస్కారాన్ని తీసుకున్నారు. అప్పుడు ఏం చేయాలంటున్నారు? దానికోసం ఏం పురుషార్థం చేయాలి? ఏదైతే మురికి వస్తువు ఉంటుందో దాన్ని ముట్టుకోరు కదా. అలానే ఇప్పుడు పాత సంస్కారాల నుంచి కూడా రక్షించుకోవాలంటున్నారు. మీరు ఎంతగా ధ్యానం ఉంచుకోవాలంటే ఆ వస్తువులు ఏవి కూడా మనం ముట్టుకోకూడదు. మీరు ఎంత ధ్యానంగా ఉంటారో అది ఆ ప్రభావం ఇతరుల పైన కూడా పడుతుంది అంటున్నారు. కాబట్టి పాఠశాల యొక్క మొట్టమొదటి పాఠం ఏంటి? మరజీవాగా అవటం. పాత జన్మతో, పాత సంస్కారాలతో, ఈ దేహంతో, మిత్ర సంబంధికులతో, అందరితో కూడా అందరు కూడా మనం మర్చిపోవాలి. అన్నిటిని కూడా వదిలేయాలి మనసు బుద్ధితో. ఇదే మొట్టమొదటి పాఠం. బాబా రెండో ప్రశ్న అడుగుతున్నారు, సర్వీసులో సఫలతకి ముఖ్యమైన ఏ గుణం ఉండాలని అంటున్నారు. పరివారం మధ్య మధ్యలో చెప్పండి. వినపడుతుందా? ఓం శాంతి. హలో, వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి, చక్కగా వినపడుతుంది. ఓకే. బాబా ఏం అడుగుతున్నారంటే, సర్వీసులో సఫలతకి ముఖ్యమైన ఏ గుణం ఉండాలని అడుగుతున్నారు. బాబా సమాధానం ఏం చెబుతున్నారంటే, నమ్రత. ఎంతగా మీరు నమ్రతగా ఉంటారో అంతగా సఫలత వస్తుంది. నమ్రత కూడా ఎప్పుడు వస్తుందంటే మిమ్మల్ని మీరు నిమిత్తంగా భావించినప్పుడు. కాబట్టి నిమిత్తంగా భావించి సర్వీస్ చేయాలంటున్నారు.
నమ్రత యొక్క గుణంతో మీరు అందరిని కూడా తలదించుకునే వారిగా చేయగలరు. ఎవరైతే స్వయం వంగుతారో వాళ్ళ ముందు అందరూ తల ఉంచుతారు అంటున్నారు. కాబట్టి నిమిత్తంగా భావించి కార్యం చేయాలి. ఎలా అయితే బాబా కూడా శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు నిమిత్తంగా భావించి, అలానే మీరు కూడా ఏం అర్థం చేసుకోవాలంటే, నేను నిమిత్తం మాత్రం ఈ శరీరాన్ని ఆధారంగా తీసుకున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు నేను నిమిత్త మాత్రుని అని అర్థం చేసుకోవాలంటున్నారు. రెండవది, సర్వీస్ లో కూడా మిమ్మల్ని మీరు ఎంతగా నిమిత్తంగా భావించి నడుస్తారో అప్పుడు మీలో నమ్రత వస్తుంది అంటున్నారు. అప్పుడు చూడండి, సఫలత మీ వెంట వస్తుంది. ఎలా అయితే బాబ్దాదా టెంపరీకి దేహంలోకి వస్తారో అలానే ఈ దేహాన్ని కూడా నిమిత్తంగా ఆధారం చేసుకొని బాబా ఈ శరీరంలోకి వస్తారు. కాబట్టి మీరు కూడా ఆ విధంగా అర్థం చేసుకోవాలంటున్నారు. బాబ్దాదాకి ఏమైనా దేహం పైన ఏమైనా అటాచ్మెంట్ ఉంటుందా? ఉండదు కదా. ఎప్పుడైతే మీరు ఆధారమని అర్థం చేసుకుంటారో అప్పుడు మీరు ఆధీనం అవ్వరు అంటున్నారు. ఇప్పుడు మీరు దేహానికి అధీనమైపోయారు. ఎప్పుడైతే మీరు అలా అవుతారో అప్పుడు ఆ దేహం కూడా మిమ్మల్ని అధీనం చేసుకుంటుంది అని అంటారు. మీరు దేహానికి అధీనం అయిపోతే దేహం కూడా మిమ్మల్ని అధీనం చేసుకుంటుంది. కాబట్టి బాబా ఏం చెప్పారు, సర్వీస్ లో సఫలతకి ముఖ్యమైన మనకి ఏ గుణం ఉండాలి? నమ్రత గుణం ఉండాలి. నమ్రత కూడా ఎప్పుడు వస్తుంది? నేను నిమిత్తంగా భావించి నడిచినప్పుడే నమ్రత వస్తుంది అంటున్నారు బాబా. బాబా ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. దృష్టి ద్వారా సృష్టి తయారవుతుందని మహిమ ఉంది. ఎటువంటి సృష్టి తయారవుతుంది, ఎప్పుడు తయారవుతుంది అంటారు. దృష్టి మరియు సృష్టికి గాయనం ఉంది. సంగమయుగంలో ముందు అన్నిటికంటే ముందు మనం ఏమి మార్చుకోవాలంటున్నారు. మొట్టమొదటి పాటు మీరు ఏం నేర్చుకుంటారు సంగమయుగంలో? బాయి దృష్టి చూడండి అని నేర్చుకున్నారు. బాయి దృష్టి అంటే అర్థం మొదట దృష్టిని మార్చుకోండి, అప్పుడు అన్ని విషయాలు కూడా మారిపోతాయి. దీనికే ఉంది, దృష్టి ద్వారా సృష్టి తయారవుతుందని. ఎప్పుడైతే మీరు ఆత్మను చూస్తారో అప్పుడు ఈ సృష్టి కూడా పాతదైపోతుంది. ఈ సృష్టిని కూడా మీరు పాత సృష్టిగా చూస్తారు. కాబట్టి పురుషార్థం కూడా మనం ముఖ్యంగా చేయవలసిన వస్తువు కూడా ఏంటంటే ఇదే అంటున్నారు, దృష్టి మార్చుకోవటం అంటున్నారు. ఎప్పుడైతే ఈ దృష్టి మారుతుందో అప్పుడు మన స్థితి మరియు పరిస్థితి రెండూ మారుతాయి. ఎప్పుడైతే దృష్టి మారుతుందో అప్పుడు గుణాలు మరియు కర్మలు స్వతహాగానే మారిపోతాయి. ఆత్మీయ దృష్టి న్యాచురల్ గా తయారవుతుందండి. దానికోసమే బాబా కూడా మనకి ఏం చెబుతారు, ఇక్కడ ఎవరు వచ్చినా సరే మనం అన్నయ్య అని పిలుస్తాం, అక్కయ్య అని పిలుస్తాం. ఎందుకంటే దృష్టి మారటానికి. అర్థమైందా? కానీ అది బయట వాళ్ళకి తెలియదు. ఇక్కడికి వెళ్తే వీళ్ళు అలా పిలుచుకుంటారని అనుకుంటారు. కానీ ఇక్కడ మన ఆత్మిక దృష్టి అభ్యాసం చేయటం కోసం బాబా మనకి మొదటి అది నేర్పించారు. అర్థమైందా? బాబా ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, రాజ్య పదవికి ఆధారం ఏంటి? ఏదైతే సంగమయుగంలో మీ యొక్క రాజ్యం తయారైందో అక్కడ సంగమయుగంలో ఎవరైతే రాజుగా అవుతారో
ఆ ప్రజల పైన మీరు ఇప్పుడు రాజ్యం చేస్తారంటున్నారు. ఇక్కడ ఎవరైతే రాజుగా ఎవరో అక్కడ ఎవరు కూడా ప్రజలకి రాజుగా తయారవరు. సంఘమేఘంలో మనం సంఘమేఘంలోనే అన్ని సంస్కారాలకు బీజం పడుతుంది. ఇక్కడ పడిన బీజం తప్పించి భవిష్యత్తు వృక్షం అనేది ఉత్పత్తి అవ్వదంటున్నారు. ఇక్కడ బీజం వేయకపోతే పువ్వులు ఎక్కడి నుంచి వస్తాయి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం అక్కడ రాజుగా తయారవటానికి మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటున్నారు? మిమ్మల్ని మీరు అధికారిగా భావించండి. మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తే ఇక్కడ రాజుగా అవుతారంటున్నారు. అధికారిగా అవ్వటం కోసం మీలో ఉదార చిత్ అనే గుణం కావాలంటున్నారు. విశేషంగా ఏ గుణం ఉండాలి? ఉదార చిత్ అనే గుణం ఉండాలి. ఎంతగా మీరు ఉదార చిత్తులుగా అవుతారో అంతగా అధికారిగా తయారవుతారంటున్నారు. ఎంతగా మీరు ఉదార చిత్తులుగా తయారవుతారో అంతగా మీరు అధికారిగా తయారవుతారు. ఫస్ట్ నెంబర్ కోసం మనం ఏం చేయవలసి ఉంటుందని బాబా అడుగుతున్నారు. ఫస్ట్ నెంబర్ కోసం విశేషంగా ఫాస్ట్ గా వెళ్ళాలంటున్నారు. ఫాస్ట్ కి కూడా 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ఫాస్ట్ అంటే వ్రతం గురించి చెబుతారు. మనం ఏదైనా ఉపవాసం ఉన్నాం అనుకో దాన్ని కూడా ఫాస్టింగ్ అంటారు. కాబట్టి విశేషంగా ఎటువంటి వ్రతాన్ని తీసుకోవాలంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే పవిత్రత వ్రతం అని చెప్పారు. బాబా చెబుతున్నారు అదైతే కామన్ విషయం, సాధారణ విషయం. ఆ వ్రతం అయితే అందరూ ఉంచుకుంటారు, చేస్తారు. ఫస్ట్ లోకి రావటం కోసం విశేషంగా ఏ వ్రతాన్ని ఉంచుకోవాలంటే ఒక్క బాబా తప్పించి నాకెవరూ లేరు. ఏం చెబుతున్నారు బాబా? ఫస్ట్ లోకి రావాలంటే ఒక్క బాబా తప్పించి ఇతరులు ఎవరూ లేరు. ప్రతి ఒక్క విషయంలో కూడా ఏ విషయంలో అయినా సరే ఒక్క బాబా స్మృతే ఉండాలి. ఎప్పుడైతే మీరు దీన్ని ఉంచుకుంటారో అప్పుడే ఫస్ట్ లోకి రాగలరు. ఎప్పుడైతే మీరు ఈ వ్రతంలో ఉంటారో అప్పుడే ఫస్ట్ లోకి రాగలరు. వీరికి తీవ్ర పురుషార్థం చెబుతారు. మహారాజని ఎవరినంటారు? ఎవరైతే ఎల్లప్పుడూ మాయపైన విజయాన్ని పొందుతారో వాళ్ళని మహారథి అని అంటారు. కాబట్టి మాయకి వాళ్ళు ఎల్లప్పుడూ వీడ్కోలిస్తారు. విఘ్నాల్ని ఎలా జయించాలి అన్న నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సర్వశక్తివంతులైన పిల్లలు మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటారు. కాబట్టి నాలెడ్జ్ యొక్క ఆధారం పైన విఘ్నాల్ని ఎల్లప్పుడూ వాళ్ళు తొలగించుకుంటూ ఉంటారు. అప్పుడే అటువంటి అవస్థ అనేది తయారవుతుంది. ఒకవేళ విఘ్నాలు తొలగిపోతే తప్పనిసరిగా వాళ్ళ శక్తి అనేది తక్కువగా ఉంది. వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి శక్తి లేదు. జ్ఞానాన్ని ఇముడ్చుకోవటం అంటే అర్థం స్వరూపంగా అవటం. ఎప్పుడైతే ఈ విధంగా అర్థం చేసుకుని కర్మ చేస్తారో అప్పుడు ఫలం తప్పనిసరిగా వస్తుంది. సఫలత అనేది కూడా తప్పనిసరిగా వెలువడుతుంది అంటున్నారు. కాబట్టి ఏం చెప్పారు? ఫస్ట్ నెంబర్లోకి రావటం కోసం ఏం చేయాలంటున్నారు బాబా? ఒక్క బాబా తప్పించి ఇతరులు ఎవరూ లేరు, ఈ విషయం పక్కా అవ్వాలంటున్నారు. అప్పుడే ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళగలరు అంటున్నారు. బాబా చెబుతున్నారు, ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. తీవ్ర పురుషార్థులకి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు. తీవ్ర పురుషార్థుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? బాబా ఏం చెబుతున్నారంటే వాళ్ళు ఒక్క సంకల్పం కూడా బాబా యొక్క ఆజ్ఞ లేకుండా వేయరంటున్నారు. అటువంటి ఆజ్ఞాకారి పిల్లల్ని బాబా యొక్క అడుగు వేసి నడిచే వారిని
తీవ్ర పురుషార్థి అని అంటారు. సర్వశక్తివంతుడైన తండ్రి యొక్క పిల్లలు శక్తివంతులు. వాళ్ళ ముందు మాయ కూడా ఏం చేయలేదు. మాయ వాళ్ళకి సలాం చేసి వెళ్ళి, వల్లభాచారి ప్రజలు కూడా ఏం చేస్తారు, వాళ్ళ శిష్యులకు కూడా తాకనివ్వరంట. ఒకవేళ వాళ్ళు తాగితే ఏం చేస్తారు, వెళ్ళి స్నానం చేస్తారు. ఇక్కడ మనం ఏం చేయాలంటే జ్ఞాన స్నానం చేయాలంటున్నారు. కాబట్టి ఇటువంటి శక్తిని ధారణ చేయండి. అప్పుడు మాయ ఏం చేస్తుంది అంటున్నారు, పారిపోతుంది అంటున్నారు. కాబట్టి తీవ్ర పురుషార్థి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు బాబా యొక్క అడుగు జాడల్లో నడుస్తారంటున్నారు. ఓకే, ఓం శాంతి. బాబా ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, అవ్యక్త స్థితి యొక్క అనుభవాన్ని ఏ విధంగా చేసుకోవాలి? అవ్యక్త స్థితి యొక్క అనుభవాన్ని ఏ విధంగా చేసుకోవాలి అంటున్నారు. బాబా ఏం చెబుతుంటే, ఒక్క సెకండ్ మీరు అవ్యక్త స్థితి యొక్క అనుభవం చేసుకుంటే దాని యొక్క ప్రభావం ఎంతో సమయం వరకు పడుతుంది. అవ్యక్త స్థితి యొక్క ప్రభావం చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఎంతగా మీరు ఈ వ్యక్త భావాన్ని వదిలేసి అవ్యక్త స్థితిలో ఉంటారో అంతగా అవ్యక్త స్థితితో సర్వ సంకల్పాల యొక్క సిద్ధి కూడా జరుగుతుంది. దీని ద్వారా మీకు శ్రమ తక్కువ, ప్రాప్తి ఎక్కువగా లభిస్తుంది. వ్యక్త స్థితిలో స్థితి అయ్యి మీరు కర్మలు చేస్తే శ్రమ ఎక్కువ చేయాలి, ప్రాప్తి తక్కువ లభిస్తుంది. నడుస్తూ నడుస్తూ కూడా మీరు నిరాశ చెందుతారు. కాబట్టి అవ్యక్త స్థితి నుండి అవ్యక్త స్థితి ద్వారా సర్వ ప్రాప్తుల అనుభవం చేసుకోండి అంటున్నారు. అవ్యక్త స్థితి ద్వారా సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం చేసుకోండి. అవ్యక్త మూర్తుల్ని ఎదురుగా ఉంచుకొని బాబా సమానంగా అవటానికి కోసం ప్రయత్నం చేయండి. ఎలా అయితే తండ్రి ఉన్నారో అలా పిల్లలు అంటున్నారు. ఈ స్లోగన్ మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, ఎటువంటి అంతరం ఉండకూడదు. కాబట్టి ఈ అంతరాన్ని మీరు అంతర్ముఖిగా అయ్యి తొలగించుకోవాలంటున్నారు. ఎంతగా మీరు పరిస్థితుల్ని ఎదుర్కోగలరు అంతగా మీరు సాకార బాబాకి రుజువు చూపించగలరు అంటున్నారు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మీరు గాబరా పడవద్దు. బాబా వినిపించారు కదా, ఎల్లప్పుడు ఇదే గుర్తుంచుకోండి, నేను స్నేహంలో సంపూర్ణంగా అవ్వాలి, ఎటువంటి కష్టం లేదు. కాబట్టి ఎంతగా మీరు ఈ కష్టం నుంచి విడిపించబడతారో అంతగా అవ్యక్త రూపంలో మీరు కలుసుకోగలరు అంటున్నారు. అర్థమైందా? ఎంతగా మన స్నేహిగా అవుతామో అంతగా బాబాని మనం కలుసుకోగలం అంటున్నారు. మీ యొక్క స్నేహం కూడా సమానతలోకి మారిపోతుంది. కాబట్టి ఈ స్నేహాన్ని గుప్తంగా మరియు సమానత రూపంలో ప్రత్యక్షం చేసుకోండి అంటున్నారు. కాబట్టి కల్పం క్రితం ఉన్నటువంటి మీ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని విమర్శ చేసుకోండి. కల్పం క్రితం ఉన్నటువంటి మీ సంస్కారాలు గుర్తొస్తున్నాయి కదా, ఇప్పుడు వీటన్నిటిని మీరు ప్రాక్టికల్ రూపంలో తీసుకురండి. ఎల్లప్పుడూ సంపూర్ణత యొక్క స్వరూపాన్ని మరియు భవిష్య 21 జన్మల యొక్క స్వరూపాన్ని మీ ఎదురుగా తీసుకురండి. కొంతమంది ప్రజలు వాళ్ళ యొక్క ఇంటిని అలంకరించడం కోసం చిన్నప్పటి నుంచి భిన్న భిన్న రూపాల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి మీ మనసు యొక్క మందిరంలో మీ యొక్క సంపూర్ణ స్వరూపం యొక్క మూర్తి, భవిష్యత్ అనేక జన్మల యొక్క మూర్తుల్ని స్పష్ట రూపంలో ఎదురుగా తెచ్చుకోండి. ఇంకప్పుడు ఇంకెటువంటి సంకల్పం కూడా మీ దగ్గరికి రాలేదంటున్నారు.
ఏం చేయమంటున్నారు బాబా? మన యొక్క సంపూర్ణ మూర్తి ఏదైతే ఉందో దాన్ని మన ఎదురుగా తెచ్చుకోండి. ఈ విధంగా మన యొక్క అవ్యక్త స్థితి యొక్క అనుభవాన్ని పెంచుకోండి అని బాబా మనకు చెబుతున్నారు. ఇంకో ప్రశ్న బాబా అడుగుతున్నారు, సమీప రత్నాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సమీప రత్నాల యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు. ఎవరైతే ఎంతగా సమీపంగా ఉంటారో అంతగా వాళ్ళ సంస్కారాల్లో కూడా సమానత అనేది వస్తుంది. కాబట్టి బాబ్దాదాకి సమీపంగా ఉండటం అంటే అర్థం బాబా యొక్క లక్షణాలకి దగ్గరగా ఉండటం. కాబట్టి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు ఎంతగా చెక్ చేసుకుంటారో అంత త్వరగా మీరు పరివర్తన అవ్వగలరు అంటున్నారు. కాబట్టి ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి. సత్య యొక్క ఆది మరియు మరజీవ జీవితం ఆది రూపంలో స్మృతిలో ఉంచుకోండి. అలానే ఎంతగా మీలో స్నేహం ఉంటుందో అంతగా రిటర్న్లో బాబాకి ఇచ్చారా అంటున్నారు. స్నేహానికి రిటర్న్ ఏంటంటే సహయోగం. ఎప్పుడు ఇస్తారా అంటున్నారు. ఎలా అయితే బాబా సర్వసమర్థులు పిల్లలు కూడా మాస్టర్ సర్వసమర్థులుగా తయారవ్వాలి. వినాశనం కంటే కూడా ముందే స్నేహంతో పాటు బాబాకు సహయోగిగా అయితే అప్పుడు వాస్తవానికి అధికారిగా అవుతారంటున్నారు. వినాశనానికంటే ముందే స్నేహంతో పాటు బాబాకు సహయోగిగా అయితే అప్పుడు వారసత్వానికి అధికారిగా అవుతారు. వినాశనం యొక్క సమయంలో ఆత్మలందరూ బాబాని వెతికే పనిలో ఉంటారు. వారసత్వాన్ని పొందలేరు. ఎందుకంటే సహయోగిగా అవ్వలేరు అంటున్నారు. భగవంతుని పొందాలనే అందరూ అప్పుడు వెతుకుతూ ఉంటారు. ఇంకా బాబాకి సహయోగిగా అయ్యే సమయం లేదు అప్పుడు. కాబట్టి అధికారిగా కూడా అవ్వలేరు అంటున్నారు. కాబట్టి చూడండి, దాదీలు వీళ్ళందరూ బాబాకి పూర్తి సహయోగులుగా అయ్యి మళ్ళీ ఇప్పుడు అడ్వాన్స్ పార్టీలో కూడా సహయోగి అనిపించారు. కాబట్టి వాళ్ళు పూర్తి వారసత్వాన్ని తీసుకుంటారు. అర్థమైందా? బాబా ఇంకో ప్రశ్న అడుగుతున్నారు, కర్మబంధనం నుంచి ముక్తులుగా ఎలా అవ్వాలంటున్నారు. బాబా ఏమడుగుతున్నారంటే, కర్మబంధనం శక్తిశాలినా, ఈ ఈశ్వరీయ బంధనం శక్తిశాలినా? ఈశ్వరీయ బంధనాన్ని మీరు ఎంత తీవ్రతరం చేస్తే కర్మ బంధనాలు తమంతటా తామే డేలైపోతాయి. కాబట్టి బంధనం ద్వారా బంధనం తెగిపోతుంది అంటున్నారు. మిమ్మల్ని మీరు ఈశ్వరీయ బంధనంలో బంధించుకుంటే కర్మ బంధనాలు కూడా సమాప్తి అయిపోతాయి అంటున్నారు. ఎంతగా మీకు ఈ కర్మ బంధనం పక్కా ఉంటుందో అంతగా ఈ ఈశ్వరీయ బంధనాన్ని పక్కా చేసుకోండి. అప్పుడు ఈ బంధనాలు త్వరగా తెగిపోతాయి అంటున్నారు. ఓం శాంతి. హలో, ఎవరన్నా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? ఓం శాంతి. హలో, నా వాయిస్ వినపడుతుంది కదా? వినిపిస్తుంది అన్నయ్య. ఎవరికి మ్యూట్ రాదు. మీరు వినిపించకపోతే నేను వెంటనే చెప్తాను. ఎవరైనా ప్రశ్నలు అడుగుతారా లేదన్నా కంటిన్యూ చేయమంటారని? కంటిన్యూషన్ చేయండి. లాస్ట్ లో 5 నిమిషాలు చెప్పారు కదా. అలాగా మీరు చెప్పేది బాగుంది, అలాగే కంటిన్యూషన్ చేయండి. బాబా ఏమడుగుతున్నారంటే, బిందు రూపం యొక్క స్థితి తయారు చేసుకోవటం కోసం ఏం చేయాలి? బిందు రూపం యొక్క స్థితి తయారు చేసుకోవటం కోసం ఏం చేయాలి?
బాబా ఏం చెబుతున్నారంటే బిందువు రూపంలో ఒకవేళ బిందువు రూపంలో మీరు త్వరగా స్థిరం అవ్వలేకపోతే అందులో మీరు సమయం వేస్ట్ చేసుకోవద్దంటున్నారు. బిందువు రూపంలో మీరు ఎప్పుడు స్థితి అవ్వగలరంటే ఎప్పుడైతే ముందు శుద్ధ సంకల్పాల యొక్క అభ్యాసం ఉంటుందో, శుద్ధ సంకల్పాల యొక్క అభ్యాసం ఉన్నప్పుడే మీరు బిందు రూపంలో స్థితి అవ్వగలరు. కాబట్టి అశుద్ధ సంకల్పాలని శుద్ధ సంకల్పాలతో తొలగించి వేయనంటున్నారు. ఒకవేళ ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏం చేస్తారు? యాక్సిడెంట్ కూడా ఎప్పుడు అవుతుంది? బ్రేక్ వేయనప్పుడు. అలానే ఈ బిందువు రూపం కూడా బ్రేక్ అంటున్నారు. ఒకవేళ మీరు ఈ వ్యర్థ సంకల్పాలకి బ్రేక్ వేయలేకపోతే, మీ బుద్ధిని మౌల్డ్ చేయలేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు శుద్ధ సంకల్పాల్లోకి మార్చండి అంటారు. అశుద్ధ సంకల్పాలని శుద్ధ సంకల్పాల్లోకి మోల్డ్ చేయండి అంటున్నారు. అప్పుడప్పుడు ఈ విధంగా జరుగుతూ ఉంటది. బ్రేక్ వేయలేకపోతూ ఉంటారు. కాబట్టి ప్రయత్నించండి. రోజంతట్లో శుద్ధ సంకల్పాలు తప్పించి వ్యర్థ సంకల్పాలు ఏమి నడవటం లేదు కదా. ఎప్పుడైతే మీరు ఈ సబ్జెక్ట్లో పాస్ అవుతారో అప్పుడు బిందువు రూపం యొక్క స్థితిలో సహజంగా స్థితి అవ్వగలరు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ నోట్ చేసుకోండి. సార రూపంలో బిందు రూపంగా స్థితి అవ్వటానికి బాబా ఏం చేయమన్నారు? శుద్ధ సంకల్పాలు చేయమన్నారు. వ్యర్థ సంకల్పాలు తొలగించి శుద్ధ సంకల్పాలు చేస్తే అప్పుడు బిందు రూపంలో స్థిరం అవ్వగలరు. బాబా ఏమడుగుతున్నారంటే 108 మాల మరియు 16,000 యొక్క మాలలో రావటం కోసం దానికి గుర్తులు ఏ విధంగా ఉంటాయి అంటున్నారు. 108 మాల లేక 16,000 మాలలోకి రావటానికి వారి గుర్తులు ఏ విధంగా ఉంటాయి అని అడుగుతున్నారు. బాబా ఏం చెబుతున్నారంటే ఎవరైతే ఎల్లప్పుడూ విజయీగా అవుతారో వాళ్ళు విజయమాలలోకి వస్తారు. ఎల్లప్పుడూ విజయీగా ఎవరైతే అవుతారో వాళ్ళు విజయమాలలోకి వస్తారు. దీనికే వైజయంతి మాల అని పేరు పెట్టడం జరిగింది. అంటే 108 మాలలోకి రావాలంటే మనం ఎల్లప్పుడూ విజయీగా అవ్వాలి. దాన్నే వైజయంతి మాల అంటారు. ఎప్పుడైతే అప్పుడప్పుడు విజయులుగా అవుతారో వాళ్ళు 16,000 మాలలోకి వస్తారంటారు. అప్పుడప్పుడు విజయం సాధిస్తే 16,000 మాలలోకి వస్తారు. విజయులుగా అవ్వటం కోసం ఏం పురుషార్థం చేయాలి, ఏ ముఖ్యమైన ధారణ చేయాలి అని బాబాని అడుగుతున్నారు. విజయిగా అవ్వటం కోసం అలర్ట్గా ఉండే ఆవశ్యకత ఎంతో ఉందని బాబా చెప్తున్నారు. చాలా అలర్ట్గా ఉండాలి. ఒకటేంటిదంటే అలర్ట్గా ఉండటం, రెండవది సాకులు చెప్పటం నుంచి సాకులు చెప్పకూడదు అంటున్నారు. 2 రకాల వాళ్ళు ఉంటారంటున్నారు. ఒకరు అలర్ట్గా ఉండేవాళ్ళు, చురుగ్గా సమయస్ఫూర్తిగా ఎవరు రెడీగా ఉండాలి. రెండో వాళ్ళు ఎవరంటే సాకులు చెప్పేవాళ్ళు అంటున్నారు. ఎవరైతే ఎల్లప్పుడూ అలర్ట్గా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మాయ నుంచి ఎదురు దెబ్బలు తింటారు. కాబట్టి వాళ్ళు ఎల్లప్పుడూ విజయులుగా అవుతారంటున్నారు. అలర్ట్గా ఉన్నందువల్ల మనం ఎల్లప్పుడూ విజయులుగా తయారవుతాం. బాబా ఇంకో ప్రశ్న అడుగుతున్నారు. కమల పుష్ప సమానంగా నేరాగా తయారవటం కోసం యుక్తి ఏంటంటున్నారు. కమల పుష్ప సమానంగా నేరాగా తయారవటం కోసం యుక్తి ఏంటి? బాబా ఏం చెబుతున్నారంటే ఎటువంటి లోపాన్ని చూడకుండా, ఎటువంటి వాతావరణ యొక్క ప్రభావంలోకి రాకుండా వాళ్ళు ఇతరుల యొక్క ఆత్మ పైన కూడా దయాభావంతో, దయా దృష్టితో
గుర్తుతో ఉంచుకుంటారో, అంటే వీళ్ళు ఆత్మని మర్చిపోయి దేహం అని చూడరు. ఎటువంటి దోషాన్ని కూడా ఇతరులపైన పెట్టరు. వాళ్ళ యొక్క సంకల్పంతో ఎటువంటి వాతావరణంలో అయినా సరే ఎటువంటి మాటల యొక్క ప్రభావంలోకి రారు. అటువంటి వారికే చెబుతారు కమల పుష్ప సమానంగా నారాగా ఉన్నారని. ఇతరుల యొక్క మాటల యొక్క ప్రభావంలోకి వాళ్ళు రారు అంటున్నారు, అతీతంగా ఉంటారు. వాళ్ళే కమల పుష్ప సమానంగా అవ్వగలరని బాబా చెబుతున్నారు. బాబా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. సహజ యోగి యొక్క స్టేజ్ స్వతహాగా తయారవ్వాలంటే దానికి విధి ఏమిటంటున్నారు. సహజ యోగి యొక్క స్టేజ్ స్వతహాగా రావాలంటే దానికి విధి ఏమిటి? బాబా ఏం చెబుతున్నారంటే అమృత వేళ యొక్క మహత్వం గురించి తెలుసుకోండి. అమృత వేళ రోజంతటికి ఆది సమయం. ఎవరైతే అమృత వేళ అంటే మొత్తం రోజంతటి రోజులో ఆది సమయం పవర్ఫుల్ తయారు చేసుకుంటారో రోజంతటా దాని యొక్క ప్రభావం వాళ్ళకి ఎంతో సహయోగం చేస్తుంది. దాని వలన వాళ్ళు ఆ రోజంతా ఎంతో మహాన్గా తయారవుతారు. ఎందుకంటే విశేషంగా అమృత వేళ బాబా వాళ్ళని శక్తులతో నింపుతారు. కాబట్టి శక్తుల రూపంలో నడిచినందువల్ల దాన్ని వాళ్ళు కష్టంగా భావించరు. ఒకవేళ ఏదైనా కార్యం వస్తే దాన్ని వాళ్ళు కష్టంగా అనుభూతి చేయరు. కానీ ప్రాప్తించినటువంటి శక్తుల ఆధారంతో వాళ్ళు సహజంగా అనుభూతి చేసుకుంటారంటారు. దీని ద్వారా వాళ్ళకి సహజంగా స్వతహాగా సహజ యోగి యొక్క స్టేజ్ అనేది తయారవుతుంది. అమృత వేళ తీసుకోవటం అంటే అర్థం సంగమయుగం యొక్క విశేషమైన ప్రాప్తుల్ని ఖతం చేసుకోవటం. ఏదైతే ఈశ్వర యొక్క మర్యాదలు ఉన్నాయో ఆ మర్యాదల యొక్క మర్చిపోయినందువల్ల విశ్వం ముందు ఎగ్జాంపుల్ గా తయారవ్వలేరు. విశ్వం కూడా మేము మీ యొక్క జీవితాన్ని చూస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మర్యాద రేఖల యొక్క లోపల ఉండండి అంటున్నారు. అప్పుడు మాయ మిమ్మల్ని ఏం చేయలేదు. ఏదైనా స్వయానికి స్వయం మీరు ఉల్లాస ఉత్సాహాల్లో ఉంటూ ప్రతి సెకండ్లో కొత్తదనాన్ని అనుభవం చేసుకోండి. స్వయం ఉల్లాస ఉత్సాహాల్లో ఉండటానికి కూడా ఆధారం ఏంటంటే ఉల్లాస ఉత్సాహాల్లో ఉండటానికి కూడా ఆధారం ఏంటంటే స్వయం అంటున్నారు. మనకు మనమే ఉల్లాస ఉత్సాహాల్లో ఉండాలంటున్నారు. కాబట్టి ఈ విషయంలో ఇతరులు నాకు ఇలా ఉల్లాస ఉత్సాహాలు ఇప్పించాలి అని అనుకోవద్దంటున్నారు. ఈ ఉల్లాస ఉత్సాహాల వలన మీరు ఎగిరే కల్లోకి వెళ్తారు, ముందుకు వెళ్తారంటున్నారు. అలా వెనక్కి లాగటం బలహీనల యొక్క పని అంటున్నారు.
అన్నయ్య గారు మీరు మ్యూట్ లో పడ్డారు, మ్యూట్ ఆఫ్ చేసుకోండి. ఓం శాంతి అన్నయ్య గారు మ్యూట్ లో ఉన్నారు. ఓం శాంతి. బాబా ఏం అడుగుతున్నారంటే బ్రహ్మ